నమస్తే, వెల్కమ్ టు సామా 6 టీవీ న్యూస్. ప్రతి పాఠశాలలో నడిపే బస్సులను సరైన కండిషన్లో ఉంచుకుంటూ ఫిట్నెస్ ను చేయించుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ పేర్కొన్నారు. రవాణా శాఖ కార్యాలయానికి ఫిట్నెస్ కోసం వచ్చిన పలు బస్సులను క్షుణ్ణంగా పరీక్షించారు. తానే స్వయంగా వాహనాన్ని నడిపించి మరీ బస్సు యొక్క కండిషన్ ను చెక్ చేశారు. ఫిట్నెస్ లేకుండా రోడ్డుపై వాహనాలు నడిపినట్లయితే ఎంవి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. పైప్ కూడా ఉంది సార్. మన హైట్ ఉంటే బాగుంది. స్కూల్ యజమానులకు మరియు పిల్లల యొక్క తల్లిదండ్రులకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున చేయి మనవి ఏమనగా, స్కూల్ యజమాని ఎంత బాధ్యత ఉన్నదో పిల్లల యొక్క భద్రత విషయంలో పేరెంట్స్ కూడా మనది కూడా అంతే బాధ్యత ఉంది. మేము చేయి మనవి ఏమంటే, ప్రతి పేరెంట్ యొక్క డ్యూటీ ఏంటంటే, పిల్లలు ట్రావెల్ చేసినప్పుడు మన స్కూల్ బస్సులు ఎక్కిస్తాము. వాడు అటెండెంట్ బాగున్నాడా, డ్రైవర్ బాగున్నాడా, ఒక్కోసారి మీ పిల్లలతో ఇంటరాక్ట్ చేయండి. సో వాళ్ళ యాటిట్యూడ్ కూడా మనకు తెలుస్తుంది. సో మన యజమాన్యానికి అప్డేట్ చేయాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అరే డ్రైవర్ మంచిగా నెగ్లెక్ట్ డ్రైవ్ చేస్తున్నాడు, అటెండెంట్ హీ హాజ్ బిహేవింగ్ మిస్బిహేవియర్, అలాంటి ఏమైనా ఉంటే పేరెంట్ బాధ్యత తీసుకొని యజమాన్యం తెలియజేయండి. అప్పటికి వాళ్ళు చర్య తీసుకోకపోతే మాకు తెలియజేయండి, మేము చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. స్కూల్ యజమానికి చేయి మనవి ఏమనగా, కంపల్సరీ బండి సామర్థ్య పరీక్ష సరైన పత్రాలు లేనిది రోడ్డు మీదకి రాకూడదు. ఈ రోజు నుండి స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. మా గౌరవ డిటి సార్, మరి గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా చెప్పడం ఏమైందంటే, సామర్థ్యం లేని వెహికల్స్ రోడ్డు మీదకి రాకూడదు. సో స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ నడుస్తుంటుంది. ఇంకా నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ 50% వెహికల్స్ అయ్యాయి. ఫర్దర్ 50% ఇంకా ఫిట్నెస్ కాలేదు. కాబట్టి దయచేసి స్కూల్ యజమానులు చేయి మనమేగా అతి త్వరలో ఆ స్కూల్ సామర్థ్య పరీక్ష చేయించుకోగలని మరి. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో 4 వెహికల్స్ సీజ్ చేయబడింది. ఇంకా మీ వెహికల్ ఫర్దర్ ఈ డ్రైవ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది.